హాయ్ అండి. కాకరకాయ నిల్వ పచ్చడి చేస్తున్నాను చూడండి. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదండి. ముందుగా కాకరకాయలను శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. చింతపండు గుజ్జుని ఉడకబెట్టుకొని అలా చింతపండు గుజ్జులో 2 బెల్లం ముక్కలు చిన్న ముక్కలు వేసుకోవాలండి. దాన్ని కూడా శుభ్రంగా ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలండి. పెట్టుకొని బాండీలో నూనె పోసుకొని మనం కోసుకొని ఆరబెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేపుకోవాలండి. ఇది బాగా వేగనివ్వక్కర్లేదండి. కొంచెం ద్వారగా ఎగితే చాలండి. అంతేనండి. అలా ఏగిని పక్కన తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. కారము, దానికి సరిపడా కారము, మెంతులు, ఆవాలు, సాల్టు ఆ వేపుకున్న నూనెలోనే మళ్ళీ కొంచెం శనగ నూనె వేసుకొని తాలింపుకి వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, మనం ముందుగా ఉడకపెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా దాంట్లో వేసుకోవాలండి. చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. షుగర్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా ఈ పచ్చడి వేసుకుంటే చాలా మంచిదండి. అంటే చేదు ఉంటుంది కాబట్టి శరీరంలో చేదు కూడా వెళ్తుందండి పచ్చడి రూపంలో. అది కొన్ని ముందుగా వేపుకున్న దాంట్లో ఆవాలు, మెంతులు మిక్సీ పట్టుకున్న వాటిని దాంట్లో వేసానండి. సాల్ట్, దానికి సరిపడా కారము, ఈ మూడింటిని శుభ్రంగా కలుపుకోవాలండి మనం. చింతపండు కొంచెం ఉడకబెట్టాం కదండి, ఉడికేటప్పుడే వీటిని వేసేయాలండి. అప్పుడే ఈ పచ్చడికి చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుందండి. చల్లారిన తర్వాత కలిపే కన్నా ఇలా మగ్గుతూ ఉండగానే వాటిని కాకరకాయ ముక్కలు, సాల్ట్ అవన్నీ కలిపిన దాన్ని వాటిలో వేసి కలిపేయటమేనండి. ఇలా కలపటం వలన మొక్కల్లోకి సాల్ట్ అన్నీ వెళ్తాయండి. చాలా బాగుంటుందండి పచ్చడి కూడా, చాలా రుచికరంగా కూడా ఉంటుందండి. చల్లారి పెట్టిన తర్వాత అలా ఉంటుందండి. మనం ఒక 2 రోజులు అయిన తర్వాత ఆ పచ్చడిని వాడుకోవాలండి. అలా ప్లేటు పెట్టేసి 2వ రోజు ఓపెన్ చేస్తున్నానండి. అదిగోండి, వేడి వేడి అన్నంలో కాకరకాయ పచ్చడి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుందండి. అదిగోండి, కాలిపోతుందండి.